వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. చాలా రోజులైంది వీడియో చేసి. బట్ ఈ వీడియో మాత్రం ఎవరైతే 2026 పోలీస్ నోటిఫికేషన్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతూ డెఫినిట్‌గా నేను ఈసారి జాబ్ కొట్టాలి. నేను డెఫినిట్‌గా పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్ళాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ యాస్పిరెంట్స్‌కైతే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, పూర్తి వీడియో చూడండి. ఈ వీడియోలో ఎక్కడ పోస్ట్‌ల పెంపుకు సంబంధించి గాని, ఏజ్‌కి సంబంధించి గాని ఎటువంటి సమాచారం గూడా ఉండదు. కానీ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు తెలియని కొన్ని విషయాలను గత నోటిఫికేషన్‌లతోని పోల్చి చెప్పడం అనేది జరుగుతా ఉంటది. పూర్తి వీడియోని చూడండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలను టార్గెట్‌గా పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి తెలుగు మీడియం పేద అభ్యర్థుల కోసం మనం లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్‌లో 365 రోజుల టెస్ట్ సిరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో దాదాపుగా 5 గ్రాండ్ టెస్ట్‌లు కూడా మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ కూడా మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే ఉండేలా జాగ్రత్త పడుతూ మంచి మంచి టెస్ట్ సిరీస్‌లను అయితే మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంది. టెస్ట్ ముగిసిన తర్వాత ప్రతి ఒక్క ప్రశ్నకు గూడా మనం సొల్యూషన్ గూడా ఇచ్చాం. అలాగే అర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధించి ప్రశ్నలకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటు 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ అంటే గతంలో నేను లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్‌లో స్టూడెంట్స్‌ని ప్రిపేర్ చేపిచ్చి 36 మందిని ఎలాగైతే ఉద్యోగాలు కొట్టిచ్చానో, వారికిచ్చినటువంటి 120 రోజుల టైమ్ టేబుల్, అలాగే టాపిక్ వైస్ టెస్ట్ సీరీస్ జనరల్ స్టడీస్‌కి సంబంధించి పూర్తి టాపిక్ వైస్ టెస్ట్ సీరీస్ అది గూడా 8 రకాలైనటువంటి విభిన్నమైనటువంటి ప్రశ్నల ద్వారా ప్రతి టాపిక్‌ను కవర్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు నోటిఫికేషన్ టయానికి నేను కూడా లైవ్‌లో వచ్చి మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతది. ఈ యొక్క టెస్ట్ సీరీసు పూర్తి ధర కేవలం రూ. 365 మాత్రమే. అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో, ఎవరైతే ఈసారి పోలీస్ జాబ్ కొట్టాలి అని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు డెఫినిట్‌గా లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 365 రోజుల టెస్ట్ సీరీస్‌ను కొనండి. డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో, మీరిక్కడ చూస్తున్నది 2016 తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ 2016లో మనకొచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 22/7/2016 తారీఖున మనకు రావడం అనేది జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా లైవ్‌లో ఇంటర్నెట్‌లో మనకు సౌలభ్యంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే చెప్తా ఉన్నా. ఇక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది కూడా లేదు. సో, అప్పుడు మనకు మొత్తం మీద రిలీజ్ అయినటువంటి పోస్టులు మొత్తం కలిపి 4548 పోస్టులు. ఈ యొక్క 4548 పోస్టులకు గాను దాదాపుగా 3,86,472 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి అర్హత సాధించారు. అంటే అప్లై చేశారు. మొత్తం మీద అప్పుడున్నటువంటి పోటీ ఒక పోస్ట్‌కు 85 మంది పోటీ పడడం అనేది జరిగింది. ఓకేనా? మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఇక్కడ మనం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో అనేది మనకు ఆ వార్త ఉంది. నవంబర్ 17, 2016న ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు సంబంధించి మనకి రిజల్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఎంతమంది 3,86,472 మందిలో 1,16,127 మంది క్వాలిఫై అయ్యారు. 2016లో పెట్టినటువంటి నోటిఫికేషన్ సంబంధించి. ఒక పోస్ట్‌కు 35 మంది పోటీ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈవెంట్స్‌కు క్వాలిఫై కావడం అనేది జరిగింది. ఇక్కడ మీరు గనక గమనిస్తే మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసరికి ఎప్పుడిచ్చారండి? జులైలో ఇస్తే మనకొచ్చేసరికి ఫిలిమ్స్ వచ్చేసరికి నవంబర్‌లో జరిగింది. అంటే ఇక్కడ 3 నెలల సమయం అనేది దొరికింది. అంటే దాదాపుగా 90 రోజుల పైగానే అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారికి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి 3 నెలలకు పైగానే మనకు టైం దొరకడం అనేది జరిగింది. అలాగే 2018 నోటిఫికేషన్ గనక చూస్తే 2018 నోటిఫికేషన్ గనక చూస్తే మనకు మొత్తం మీద ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావడం అనేది జరిగిందంటే కేవలం 2723 పోస్టులతోని 2019లో నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. 2018కి సంబంధించి మొత్తం మీద అప్లై చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య 3,94,387 మంది. చాలా భారీ కాంపిటీషన్ పడడం అనేది జరిగింది. ఒక పోస్ట్‌కు 145 మంది పోటీ పడడం అనేది జరిగింది. మరి దీన్ని బట్టి గనక చూస్తే మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల సంఖ్య వచ్చేసరికి ఇక్కడ చూడండి 4/2/2019 తారీఖు
మనకు 6/1/2019 తారీఖున ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. 1,09,106 మంది క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎప్పుడిచ్చారు? 12/11/2018లో ఇస్తే, మరి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 6/1/2019 అంటే దాదాపుగా కేవలం ఒక నెలన్నర, 45 రోజులు సమయం మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి మినిమమ్ 45 రోజుల నుండి 2 నెలల్లోనే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ గనక స్టార్ట్ చేయకపోయి గనక ఉంటే డెఫినిట్‌గా మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్‌లు చాలా సంవత్సరాల తర్వాత వస్తా ఉంటాయి. మనకి రెగ్యులర్ నోటిఫికేషన్‌లు ఉంటే ప్రాబ్లమ్ లేదు గానీ, నోటిఫికేషన్‌లు చాలా సంవత్సరాల తర్వాత వస్తాయి కాబట్టి, ఇప్పుడు చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్ 2019లో వస్తే, తర్వాత నోటిఫికేషన్ 2022లో వచ్చింది. మనందరికీ తెలిసిందే. 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషను. 28/11/2022 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టైము, డేట్. మొత్తం మీద ఎంతమందండి? 4,59,182 మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినారు. ఓకేనా? ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మనకు క్వాలిఫై అయ్యింది 95,208 మంది. ఎప్పుడు? జనవరి జనవరిలో మనకి ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడం అనేది జరిగింది. సో, ఎవరైతే అభ్యర్థులు ఈసారి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలను టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతా ఉన్నారో, వారు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏదైనా ఉందంటే, ముందు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ జేయడమే. ఇక్కడ లక్షలలో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు పడేటటువంటి 2026 నోటిఫికేషన్ అయితే మాత్రం కొంతమంది జీవితాలను గూడా మార్చేస్తది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మీకు తెలుసు ఆల్రెడీ 2022లో పడినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు సాగింది, ఎంతెంత కట్ ఆఫ్‌లు తెంచింది అనేది విషయం మీకు తెలుసు. ఇందులో దాదాపుగా 2, 3 సంవత్సరాలు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కేవలం 0.5 మార్క్స్‌లోనో, 1 మార్క్ తేడాతోనో పోయినసారి జాబ్ అయితే మిస్ చేసుకున్నారు. మరి వారు ఈసారి కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి గాని, లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్‌కి గాని ఎలా ప్రిపేర్ అవుతారు? వారితో మొట్టమొదటి ప్రయత్నంలో పోటీ పడేటువంటి మనం గూడా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ జేయాలి అనేటువంటి విషయం మీద మనము ఒక అవగాహనకు ఇప్పటికే వచ్చి ఉండాల. కేవలం అప్లై చేసినానులే అని మాత్రం అనుకోవద్దండి. అప్లికేషన్ పెట్టినంత ఈజీ గాదు అపాయింట్‌మెంట్ తెచ్చుకోవడం. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ ఈసారి కొట్టాలి, నేను ఈసారి సాధించాలి అని జెప్పేసి ప్రిపేర్ అవుతున్నారో, నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈసారి కాంపిటీషను అదిరిపోద్ది. ఈసారి కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉంటది. పోస్ట్‌ల సంఖ్య పెంచుతారా? లేదా ఏజ్ పెంచుతారా? లేదా? అనేటువంటి విషయాల మీద మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. అందుకోసం మనం ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. దాని గురించి మీరేమి కూడా ఆలోచించకుండా ముందు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కేవలం ప్రిలిమ్స్‌లో ఒక 60, 70, 80 మార్కులు తెచ్చుకోలేకనే ఇన్ని లక్షల మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు అంటే మరి ప్రిలిమ్స్ ఎగ్జాము ఎంత ముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని పోటీలో నిలబెట్టాలన్నా, మీరొక ఆ పోటీలో నిలబడాలన్నా, ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను క్వాలిఫై కావడమే. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను క్వాలిఫై కావడం అంత ఈజీనా అంటే, మన దగ్గర ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి సోర్స్ ప్రకారం మీకు డైరెక్ట్‌గా చూపిస్తున్న ఎన్ని లక్షల మంది 60, 70, 80 మార్కులు తెచ్చుకోలేక డిస్‌క్వాలిఫై అయిపోయారు. కాబట్టి ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో, ఈసారి నేను డెఫినిట్‌గా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి. ఈసారి నేను సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ కొట్టాలి. నెక్స్ట్ ఇయర్ నేను నా ట్రైనింగ్ సెంటర్‌లో నా యొక్క పాసింగ్ ఔట్ పీరియడ్‌లో మా తల్లిదండ్రులకు నేను యూనిఫార్మ్ మీద సెల్యూట్ చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వారు ముందుగా మీ యొక్క ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. ఎక్కడో దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మీకు అర్థమెటిక్ రీజనింగ్ మీద గ్రిప్ ఉంటే అర్థమెటిక్ రీజనింగ్‌తో స్టార్ట్ చేయండి. జనరల్ స్టడీస్‌లో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి చెప్పి స్టార్ట్ చేసేయండి. మనకు దాదాపుగా ఆల్రెడీ మనం జూన్ 16వ తారీఖు. ఇంకొక 14 రోజులుంది. ఆ తర్వాత వచ్చేసరికి జూలై. తర్వాత ఆగస్టు 15. ఎన్ని రోజులుంది మనకు? మహా అంటే 2 నెలల సమయం మాత్రమే ఉంది నోటిఫికేషన్ రావడానికి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు మీకు టైమే ఉండదు. వితిన్ 45 డేస్‌లోనే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 2016, 2018లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి డెఫినిట్‌గా ఇన్ టైమ్‌లో నోటిఫికేషన్ వస్తది. చాలా తక్కువ రోజులుంటది. చాలా చాలా తక్కువ రోజులుంటది. నేనేదో పోలీస్ కానిస్టేబుల్ కావాలని చెప్పేసి అనుకోవడమో, లేదంటే సబ్ ఇన్స్‌పెక్టర్ నేను కావాలని చెప్పేసి అనుకోవడమో, దాని మీద కలలు కనడమో అటువంటి పనులు మానేయండి. కలలు కన్నంత మాత్రాన అవి సాకారం కావు. దానికోసం కష్టపడినప్పుడు మాత్రమే సాకారం అవుతాయి. సో,
మీకు నోటిఫికేషన్ సంబంధించి గతంలో ఎంత పోటీ ఉంది? ఎన్ని రోజుల్లో ప్రిలిమ్స్ పెట్టినారు? ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మీరు మర్చిపోతున్నటువంటి అంశాలేంటి? అనేటువంటి విషయం మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో, వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. గతంలో ఓ చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను స్టూడెంట్స్‌ని ప్రిపేర్ చేసి 36 మందిని సివిల్ మరియు ఏపీఎస్‌పీ జాబ్‌లు కొట్టించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో, స్టూడెంట్స్ తయారు చేపించినటువంటి యాప్ ఇది. లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్. 365 రోజుల టెస్ట్ సిరీస్ కేవలం రూ. 365కు మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి వారం గ్రాండ్ టెస్ట్‌లుంటాయి. అలాగే టాపిక్ వైస్ టెస్ట్‌లు గూడా ఉంటాయి. నా యొక్క గైడెన్స్ గూడా మీకు అందులో లభించడం అనేది జరుగుతూ ఉంటది. పూర్తి వివరాలన్నీ గూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. లింక్ ద్వారా మన యొక్క యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మీ యొక్క ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. థాంక్ యూ.